గోలియాతుని జయించాడు దావీదు. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి దావీదు గెలిచాడు. అప్పుడు జనాలంతా ఏం చేస్తున్నారంటే, జనాలంతా మరి సౌలు మరి 1000 కొలది, కానీ దావీదు 10,000 కొలది అని చెప్పి దావీదుని ఎక్కువ పొగుడుతున్నారు. ఇది విని ఈ సౌలుకి ఏం కలిగిందంటే, దావీదు మీద విససూపు, అసూయ కలిగేసింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మూడవదిగా దేంట్లో మనకు అసూయ కలగద్దంటే, దేవుడు వాడుకునే విషయంలో అసూయ కలగద్ది. సౌలును దేవుడు వాడుకోవటానికి అభిషేకించినవాడే, దావీదుని దేవుడు వాడుకోవటానికి అభిషేకించిన వాడే. కానీ ఇప్పుడు సౌలు కంటే దావీదుని దేవుడు ఎక్కువగా వాడుకోబోతున్నాడు. ఆయన అవివేకాన్ని బట్టి దేవుడు దావీదును వాడుకుంటున్నాడు. అయితే ఈరోజు క్రైస్తవులలో కూడా ప్రాముఖ్యంగా సంఘాలలో చూస్తే, ఆ ఎక్క పాడితే ఈ ఎక్కకు అసూయ, ఈ అన్న పాడితే ఆ అన్నకు అసూయ, ఆ అన్న పాడితే ఆ చెల్లికి అసూయ, ఈ చెల్లి పాడితే ఆ అన్నకు అసూయ. ఒకరి మీద ఒకరు వాడబడుతుంటే దేవుడికి, ఒకరికి దేవుళ్ళ వాళ్ళు ముందుకు వస్తుంటే ఓర్చుకోలేరు. కొందరు చూస్తే దేవుళ్ళ వాడు బాగా హెచ్చించి పడుతున్నారంటే వాళ్ళు మాట్లాడేది కూడా మానుకునేస్తారు. ఎందుకు తెలుసా? వాడు ఎదిగిపోతున్నాడు ఆత్మీయతలో, వాడు స్టేజ్ ఎక్కేశాడు ఆత్మీయతలో, వాడు ఒక సంఘ కాపరయ్యాడు ఆత్మీయతలో, వాడు మంచి అనేక ఆత్మలు రక్షించే ఒక నాయకుడిగా దేవుడు అతను వాడుకుంటున్నాడు. వాడు ఒక్కసారి రక్షించబడినోడే, వాడు ఒక చోట మెదిగినోడు. కానీ ఈయనేమో దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, సంఘ కాపరిగా చేశాడు, అనేక ఆత్మలకు నడిపించే ఒక నాయకుడిగా చేశాడు. ఈయనేమో అక్కడనే పెట్టున్నాడు. ఇప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? వాడి మీద మంట, కడుపుల మంట. ఇది ఎక్కడ ఈ మంట వస్తుందంటే, ఎక్కడ ఈ కడుపుల మంట వస్తుంది, ఎక్కడ ఈ అసూయ వస్తుందంటే, దేవుడు మందిరాలలో, సేవలో, సంఘాలలో ఈరోజు అనేక విశ్వాసుల మధ్యన ఇటువంటి అసూయలు, విశ్వాసుల మధ్యన అసూయలు. ఒకరు వాడబడుతుంటే ఓర్చుకోలేక వాళ్ళ మీద నిందలేయటము, వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లటము, వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పటము. వాళ్ళు నీకు తెలుసా పాస్టర్ గారు, వాళ్ళు తెలుసా నీకు, ఆయన ఎట్టటోడు తెలుసా, ఆయన ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా ఆయన నీకు అని అంటే, ఆ పాస్టర్ గారు వాడకుండా ఉండటానికి, ఆ పాస్టర్ గారు ఆయన్ని హెచ్చించకుండా ఉండటానికి, ఆ పాస్టర్ గారు ఆయన్ని మరి తప్పుగా అనుకోవటానికి ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఈ విశ్వాసం ఏం చేస్తారంటే, పాస్టర్ గారి కాడికి వచ్చి లేనిపోయిన చెప్తారు. ఎందుకు ఇది చెప్పేదంటే, వాడుదా ఎక్కిపోతున్నాడు కదా పైకి, దాన్ని ఆపాలా, దాన్ని ఎట్టైనా ఆపాలా, వాడు ఎదిగింపు ఓర్చుకోకూడదు అని వీడికి కడుపుల మంట. వీడికి ఏంటంటే అసూయ. ఈరోజు కొన్ని సంఘాలు ఇట్లా ఉన్నాయి తెలుసా, కొన్ని సంఘాలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాక్పునాన్ గారు రాసేటప్పుడు ఆయన ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన తొక్కివేయటానికి తన తోడి సహోదరులే ఆయన మీద లేనిపోయిన అపోకాలు కల్పించారంట, లేనిపోయిన నిందలు పెట్టారంట, లేనిపోయినవన్నీ చెప్పి ఆయన ఏం చేశారు తెలుసా, సంఘం లేని వాడనీయకుండా లాస్ట్ చివర్లో వేసేసారంట ఆయన్ని. అయితే ఈరోజు ఆయన ప్రపంచానికి తెలిసినంత గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. జాక్పునాన్ గారు బెంగళూరులో ఈరోజు ప్రపంచం తెలిసినంత మంచి పుస్తకాల రైటర్, మంచి ఆథర్, మంచి పుస్తకాలు, వేల కొద్ది పుస్తకాలు రాశాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక సేవకులను నడిపిస్తున్నాడు, తరిపించేస్తున్నాడు. తొక్కేయాలనుకున్నారు. ఈరోజు సంఘాలలో మరి ఇటువంటి విశ్వాసులు ఉన్నారు. ఇటువంటి విశ్వాసులు సంఘాలలో ఏం చేస్తారంటే, ఒకడు వాడబడుతుంటే ఓర్చుకోలేక వాళ్ళ మీద నిందలు పెట్టటము. వాళ్ళని ఒక్కొక్కరు బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారంటే, ఆ బాగులో నేను కూడా బాగుపడాలా, నేను కూడా అట్లా పైకి రావాలి, నేను కూడా అట్లా త్యాగం చేయాలి, నేను కూడా సేవ చేయాలి, నేను కూడా దేవుడికి ఉపయోగపడాలని ఆ ఆసక్తి రావాలి. కానీ వాడిని ఎట్ట కూలద్దాం, వాడిని ఎట్ట వాడనీయకుండా చేద్దాం, వాడిని ఎట్ట దేవుళ్ళో ఉపయోగపడకుండా చేద్దాం అని అట్ట ఆలోచించకూడదు. ఈరోజు కొన్ని సంఘాలు అంతే. చూడండి, సంఘ గ్రూప్ కానీ ఒక వాట్సాప్ పెడితే వాడబడేవాడు ఏదైనా వాడు మెసేజో వాడు మాటలో ఏదైనా వస్తే దానికి ఎవరు రిప్లై చేయరు. ఎందుకు కారణం చెప్పా, వాడు ఎక్కటం వాళ్ళకి ఇష్టం లేదు, వాడు ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకు వాళ్ళని ప్రోత్సహించడం, ఆ వ్యక్తిని
వాళ్ళు ప్రోత్సహించరు ఆ వ్యక్తిని దేవుళ్ళు ఎదగనీలే. మనమంటే వాడబడలేకపోయినాం, అతనన్నా వాడబడి అనేక ఆత్మలు సంపాయిని అని మనస్సు ఈరోజు సంఘాలలో ఉన్న విశ్వాసులకు లేవు. విశ్వాసులకి సంఘాలో ఇటువంటి మనస్తత్వాలు లేవు. కాబట్టి ఈరోజు సంఘాలు ఎట్టున్నాయంటే సహోదరుల మధ్యన సహోదరుల మధ్యన మరి అనేకమైన అసూయతో పగలతో వీళ్ళు ఎట్టున్నారంటే ప్రైస్లాలని చేతికి మాత్రం ప్రైస్లాలు చెప్పుకుంటారు, హృదయాలేమో ఒకరికొకరు దూరంగా ఉంటాయి. ప్రైస్లాల్ అక్క ప్రైస్లాడ్ అన్న ప్రైస్లాడ్ అని అంటారు. మళ్ళా వాడు బాగుపడుతుంటే వీడు ఓర్చుకోలేడు, వీడు బాగుపడుతుంటే వాడు ఓర్చుకోలేడు. ఆ అక్క పాట పడుతుంటే ఈమెకి తట్టుకొని అవ్వదు, ఈ అక్క పాట పడుతుంటే ఈమెకి తట్టుకునే అవ్వదు, ఆయన పాట పడుతుంటే ఈమెకి తట్టుకునే కావదు, ఈ అన్న వాడబడుతుంటే ఈయనకి తట్టుకునే కావదు, ఈ అన్న మంచిగా దేవుని వాక్యం చెప్తుంటే ఆ అక్కకి ఆ నిలవనవదు కాళ్ళు. వీడంతా చెప్తుండవు, వీడికి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, వీడికి ఏదో పాస్టర్ గారికి చెప్పి పాస్టర్ అయ్య గారు చెప్పి వీటిని పేరు జడగొడితే ఈయన వాడకుండా నిలబెట్టేస్తాడు. ఇట్టా వాస్తవమండి. మనది చిన్న సంఘం కాబట్టి మనకు ఆ భావాలు లేవు. పెద్ద సంఘాలు ఎక్కువ ఉన్నాయి, పెద్ద సంఘాలు ఎక్కువ ఉన్నాయి, సిటీలలో ఎక్కువ ఉంటాయి. మన పల్లెటూళ్ళలో తక్కువే ఉంటాయి, అయినా తక్కువ ఉంటాయి. కానీ ఈ సిటీలలో ఉన్న సంఘాలలో ఎక్కువే అసూయలు. సహోదరుల మధ్యన సహోదరుల మధ్యన ఈరోజు అసూయలే. ఒక్కరి మీద ఒకరు, సండే క్లాస్ టీచర్ల మీద సండే క్లాస్ టీచర్లకు అసూయలు, పరిచారకుల మీద పరిచారకులకు అసూయలు, విశ్వాసుల మీద విశ్వాసుల అసూయలు, సేవకుల మీద సేవకుల అసూయలు. కొన్ని చోట ఒక సేవకుడు బాగా ఎదుగుతుంటే ఆ సేవకుని గురించి ఇంకా తప్పుగా చెప్పటం, ఇంకా ఆ సేవకుని గురించి ఎట్టంటే అట్ట మాట్లాడటం, ఆ సేవకుని ఎట్టంటే అట్ట విమర్శించటం, ఇట్టటోళ్ళు ఉన్నారు కొంతమంది సేవకులు. ప్రియమైన సహోదరి అప్పుడు మనం అలా భావాలు అట్ట అసూయలు మనకు ఉండనేకూడదు. ఆ అసూయలతో బ్రతికితే దేవుడి కాడి మనం చేరలేం.